హాయ్ అండి, ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కిలో చికెన్లోకి 3 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. యథావిధిగా ఒక 5-6 మిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి తీసుకోవాలి. ఇలా కడాయి వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం దోరగా వేస్తూ ఉండాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి మంచిగా కలపాలి. అలాగే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మిర్చి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నింటినీ మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేగాక ఒక 1/2 టేబుల్ స్పూన్ చెక్క లవంగాల పొడిని వేసుకోవాలి. ఇలా వీటిని అన్నింటిని వేసుకొని బాగా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం మెంతాకును వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని అన్నింటినీ బాగా కలుపుకుంటూ మనం చికెన్ వేసుకుందాము. 1 కిలో చికెన్ వేసుకొని దానికి తగినంత పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత 3 స్పూన్ల కారంను వేసుకుందాము. 3 స్పూన్ల కారం వేసిన తర్వాత 2 స్పూన్ల ఉప్పును యాడ్ చేద్దాము. ఉప్పు వేసిన తర్వాత వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొనిచ్చి ఒక 10 నిమిషాలు దీనిని బాగా ఉడకనిద్దాం. 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొబ్బరి పొడి ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకొని 3 స్పూన్ల నేనైతే 3 స్పూన్ల కొబ్బరి పొడిని వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను వేసాను. వీటిని అన్నింటిని వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మనం బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న దాన్ని 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మనం చివర్లో కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకుందాం. అంతే, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ.